హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. చాలామంది మిత్రులు తెలంగాణ మోడల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది సార్, అందులో ఎన్ని ఖాళీలు ఉండవచ్చు, ఎన్ని వేల పోస్టులు ఉండవచ్చు, అదేవిధంగా టీజీటీ పీజీటీకి ఎలాంటి అర్హతలు ఉండాలి, టెట్ అర్హత అనేది కంపల్సరీగా ఉండాలా లేదా అనేటటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో ఒకటి చేయండి అంటూ చాలామంది మిత్రులు అయితే అడగడం జరిగింది. మరి ఈ వీడియోలో చాలా క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. సో ఖచ్చితంగా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్ని వాట్సాప్ గ్రూపులలో. ఇక చూసినట్లయితే గత సంవత్సరం డిఎస్సి 2024లో అదేవిధంగా మరి గత గురుకులాల్లో మరి జరిగినటువంటి పరీక్షల్లో అక్కడ జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు, డిఎస్సిలో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మీకు మరో డిఎస్సి ఉన్నది. అదేవిధంగా డిఎస్సితో పాటే మనకు టీజీ మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి అక్కడ ఎవరైతే జాబ్స్ మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వీటికి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ సిలబస్ కూడా ఖచ్చితంగా మనకు కొంత మేరకు అయితే ఖచ్చితంగా సేమ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి ఒకదానికి ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా 2 పరీక్షలను మీరు ఎదుర్కోవచ్చు, 2 నోటిఫికేషన్లకి మీరు పోటీ పడవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, వివరాల్లోకి వెళ్లే ముందు ఈరోజు వార్తాపత్రికల్లో మరి దీని గురించి వచ్చినటువంటి అంశాన్ని ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎస్సితో పాటే మోడల్ స్కూళ్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా జారీ చేయనున్నటువంటి డిఎస్సి 2025తో పాటే మోడల్ స్కూళ్లలో కూడా పోస్టులకు కూడా మరి నోటిఫికేషన్ను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి కానీ తదితరులు మరి విద్యాశాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి సార్ని కలిసి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారము డిఎస్సి నోటిఫికేషన్తో పాటు మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను కూడా మరి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి కోరారనమాట. ఖాళీల సేకరణ అనేది జరుగుతుందని, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ పైన కసరత్తు జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం పైన మరి నిర్ణయం కోసం చూస్తున్నామని చెప్పేసి ఫిబ్రవరి నుండి మేలోపు నోటిఫికేషన్స్ పై నిర్ణయం ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే తెలిపారన్నట్టుగా చాలా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నుంచి మేలోపు మనకు డిఎస్సి కావచ్చు, అదేవిధంగా మనకు మోడల్ స్కూళ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, వీటికి సంబంధించి ఎప్పుడైనా సరే మనకు ప్రభుత్వము విద్యాశాఖ నిర్ణయం తీసుకొని మనకు నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీరు ప్రిపరేషన్లోనే ఉండాలి. ఎందుకంటే అది ఫిబ్రవరిలోనే రావచ్చు, మార్చిలో అయినా రావచ్చు, ఏప్రిల్లో అయినా రావచ్చు, మేలో అయినా ఎప్పుడైనా రావచ్చు. ఫిబ్రవరి నుంచి మే వరకు ఎప్పుడైనా నిర్ణయం తీసుకొని మనకు నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. తెలంగాణ టీజీ మోడల్ స్కూల్స్ 2025 నోటిఫికేషన్ కి సంబంధించి ఖచ్చితంగా నేను గతంలో కూడా వీడియో చేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి. సో మనకు ఇప్పుడు ఖాళీల సేకరణ అనేది చేస్తున్నారు. కాబట్టి మరి వచ్చే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు రావచ్చు, ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉంటాయో నేనైతే చెప్తానండి. మనకు తెలిసినటువంటి మరి మోడల్ స్కూళ్లకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సార్లతో కూడా మాట్లాడి మనము విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని సేకరించి మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. మరి అర్హత ఏంటి సార్, టెట్ ఉండాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. చూడండి మిత్రులారా, మీరు ఎవరైతే గురుకులాకి గతంలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్లకు మాత్రం ఈ యొక్క ప్రిపరేషన్ టీజీ మోడల్ స్కూళ్లకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుందని గమనించాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ మనకు 2013లో రావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొట్టమొదట 2011లో ఇచ్చారు, 2013లో కంప్లీట్ చేశారు. అంటే దాదాపుగా 12-14 సంవత్సరాల అవుతుంది, 14 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఇందులో నోటిఫికేషన్ వేయకుండా. మరి చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మరి ఎన్ని పోస్టులు ఉంటాయి ఏందనేది చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి త్వరలోనే మనకు డిఎస్సితో పాటే మోడల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. బహుశా డిఎస్సి తర్వాత ఒక 2 నెలల గ్యాప్ తీసుకొని వేయొచ్చు, లేదంటే డిఎస్సితో పాటే 2 ఒకేసారి విడుదల చేసే అవకాశమైనా ఉంటుందని ఇక్కడ మిత్రులు అయితే గమనించాలి. అదేవిధంగా మరి రాష్ట్రంలో
చూసినట్లయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో ప్రస్తుతం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయండి. రాష్ట్రం మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్క మోడల్ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా, అది కూడా చెప్తాను. మరి అర్హతలు ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, మనకు పీజీటీకి అయితేనేమో పీజీ ప్లస్ బీఈడి ఉండాలండి. సేమ్ గురుకులాల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది, గమనించాలి. పీజీ ప్లస్ బీఎడ్ చేసినటువంటి వాళ్ళు పీజీటీ పోస్టులకి అర్హులు. ఖచ్చితంగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మరి టీజీటీకి సంబంధించి బీఎడ్ ప్లస్ టెట్ ఉండాలండి ఖచ్చితంగా. ఇక్కడ టీజీటీకి ఎక్కువ పోస్టులు ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా టీజీటీకి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకునేటటువంటి అభ్యర్థులు ఉన్నారో బీఎడ్ ఉండాలి, దాంతో పాటుగా టెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి ఇందులో టెట్కు సంబంధించి 20% వెయిటేజ్ అనేది ఇస్తారు. గురుకులాల్లో ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే విధంగా ఉంటుందని గమనించండి. అదేవిధంగా ప్రతి మోడల్ స్కూల్స్ దాదాపు 20 పోస్టులను కలిగి ఉంటాయండి. ప్రతి మోడల్ స్కూల్ అండి, మనకు 194 మోడల్ స్కూళ్ళు తెలంగాణలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి ప్రతి మోడల్ స్కూల్ అనేది దాదాపుగా 20 పోస్టులు కలిగి ఉంటాయి. అందులో ఏ సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మరి పీజీటీకి సంబంధించి 13 పోస్టులు ఉంటాయి ప్రతి మోడల్ స్కూల్లో. అందులో తెలుగుకు రెండు పోస్టులు ఉంటాయి, ఇంగ్లీష్ 2 పోస్టులు, ఎకనామిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 1, మ్యాథ్స్ 2, అదేవిధంగా కెమిస్ట్రీ 1, జువాలజీ 1, బాటనీ 1, ఫిజిక్స్ 1, తర్వాత సివిక్స్ 1. సో ఈ విధంగా మనకు 13 పోస్టులు ఉండడం జరుగుతుంది ప్రతి మోడల్ స్కూల్కి సంబంధించి. అదేవిధంగా మరి ఎస్జిటికి సంబంధించి కేవలం 6 పోస్టులు ఉంటాయి ప్రతి మోడల్ స్కూల్లో. సో అందులో ఏ సబ్జెక్టుకి ఎన్ని అని చూస్తే కనుక తెలుగుకు 1 ఉంటుందండి, ఇంగ్లీష్కు 1 ఉంటుంది, హిందీకి 1, మ్యాథ్స్ 1, సోషల్ సైన్స్ ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఒక్కో పోస్ట్ అయితే మరి ఇక్కడ ఎస్జిటికి సంబంధించి 6 పోస్టులను కలిగి ఉంటుందని అభ్యర్థులు అయితే గమనించాలి. మోడల్ స్కూల్స్లో మొత్తం ఉండేటటువంటి పోస్టులు 3 ప్రిన్సిపల్ 1, పీజీటీ 1, టీజీటీ 1 అని గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి పీజీటీ టీచర్స్ మరి ఇక్కడ ఎవరికి బోధించాల్సి ఉంటుంది. మీకు జాబ్ వచ్చిన తర్వాత పీజీటీ టీచర్స్కి మీరు సెలెక్ట్ అవుతే గనక 9వ తరగతి 10, 11, 12 తరగతులకు బోధన చేయవలసి ఉంటుంది పీజీటీ టీచర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పీజీటీ టీచర్స్ ఏ క్లాసెస్కి టీచింగ్ చేయాల్సి ఉంటుందంటే 9, 10, 11, 12. మరి అదేవిధంగా టీజీటీ టీచర్స్ మరి ఏ క్లాసులకు టీచింగ్ చేయాలంటే కనుక 6, 7, 8 తరగతులకు బోధన చేయాల్సి ఉంటుంది టీజీటీ టీచర్స్. ఓకేనా, ఆర్ యు క్లియర్? రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే కనుక బైలింగ్వల్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. లేదండి, మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, గమనించే ప్రయత్నం అయితే చేయాలి. ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఇక్కడ మనకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. ఓకేనా, ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకు 3 కేటగిరీల పోస్టులు, ఇది అదేవిధంగా టీజీటీ. సో ఓకేనా, ఈ 3 రకాలైనటువంటి పోస్టులకు సంబంధించి మనకు రాబోయే నోటిఫికేషన్లో ప్రిన్సిపల్ పోస్టులు దాదాపుగా 20 నుంచి 30 వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదని అభ్యర్థులు గమనించాలి. మరి పీజీటీ పోస్టులు దాదాపుగా 150కి పైగా పీజీటీ పోస్టులు రావచ్చు. టీజీటీ పోస్టులు దాదాపుగా 550 పోస్టులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మనకైతే నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను, ఇది నాట్ ఫైనల్. మనకు గవర్నమెంట్ అంతిమంగా మరి విడుదల చేసినటువంటి వేకెన్సీసే ఫైనల్ అని మీరు అభ్యర్థులు అయితే గమనించాలి. కానీ నాకు తెలిసినటువంటి ప్రిన్సిపల్ సార్ని ఇక్కడ టీజీ మోడల్ స్కూల్లో చేస్తారు, ఆ సార్ని కనుక్కొని మరి వారు చెప్తున్నటువంటి సమాచారం మేరకే ఇక్కడ మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నానని చెప్పేసి అభ్యర్థులు అయితే గమనించాలి. అదేవిధంగా మరి టీజీటీ కానీ పీజీటీ కానీ సిలబస్ ఏముంటుంది, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్క్ ఏమన్నా ఉంటుందా, ఈ వివరాలన్నీ కావాలంటే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి సిలబస్ ప్లీజ్ సార్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ ప్రిన్సిపల్ పోస్టులు 70% ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారనమాట. కేవలం ఒక 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారనమాట. అంటే పీజీటీ ఎవరైతే అక్కడ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రమోషన్ల ద్వారా ఒక 70% వెళ్ళిపోతాయి. కేవలం ఒక 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మనకు ఇప్పటింతలా గురుకుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. డిఎస్సి మరి తెలంగాణ మోడల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే
ఈ సమ్మర్లో ఖచ్చితంగా వస్తాయండి. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. నేను సిలబస్ చెప్తాను. సిలబస్ చెప్పిన తర్వాత మీకు డిఎస్సికి అటు తెలంగాణ మోడల్ స్కూల్స్కి సంబంధించి సిలబస్ కామన్గా ఏది ఉంటుందో ఆ అంశాలన్నీ కూడా రాసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈజీగా రెండింటికి పోటీ పడవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.